సార్ నవీన్ గారు, సార్ మైత్రి మూవీస్లో ఇప్పుడు వరకు చాలా బడ్జెట్ మూవీస్ వచ్చినాయి, చాలా పైప్ లైన్లో ఉన్నాయి. మీరు పెట్టే బడ్జెట్లు కానీ అవి చూస్తుంటే అసలు రాత్రిపూట నిద్ర పడుతుంది ఒక్కోసారి. ఏ మందు తాగినా ఎక్కదు, ఎంత తాగినా కూడా ఎక్కడ పరిస్థితి. అసలు ఎట్లా మేనేజ్ చేస్తారు సార్? నాకు అసలు ఆ బాధ లేదండి, నాకు అలవాటు లేదు. సో నేను ఎవ్రీడే మినిమం 7 hours పడుకుంటాను. రాత్రి కూడా పడుకున్నా, రాత్రి 10:30 పడుకున్నాను, 6కి లేచాను. అసలు బాధ లేదు, ఆ టెన్షన్ లేదు. శ్రీలీల గారు, మైత్రి వాళ్ళు మీకు ఐటమ్ సాంగ్కి ఒక సినిమా రెమ్యునేషన్ అంత రెమ్యునేషన్ ఇచ్చారని బయట టాక్ ఉంది, నిజమేనా? మేము ఇంకా అసలు మాట్లాడుకున్నాం, మేము ఇంకా ఆ టాపిక్లో ఆ టాపిక్కే రాలేదండి మాకు. అంటే ఇంకా రెమ్యునేషన్ తీసుకోలేదా? ఆ టాపిక్ రాలేదన్నాను. అంటే అది నేను అడిగింది స్ట్రైట్గా, ఒక సినిమాకి ఎంత రెమ్యునేషన్ తీసుకుంటారో అంత రెమ్యునేషన్ ఓన్లీ ఒక సాంగ్కి ఇచ్చారు. టాపిక్కే రాలేదు, అంటే ఇంకా రెమ్యునేషన్ ఇవ్వలేదు, అలా మాట్లాడుకోలేదు కూడా. అదే టాపిక్ రాలేదు. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు నీ మైండ్లో ఇక్కడ ఉంటుంది, వాళ్ళ మైండ్లో ఇక్కడ ఉంటుంది, అప్పుడు ఏంటి? అది ఆ క్వశ్చన్ కూడా చెప్పండి. అదే కదా, ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పండి. నితిన్ గారు అడిగారు, మీ మైండ్లో అక్కడ ఉంటుంది, వాళ్ళ మైండ్లో ఇక్కడ ఉంటుంది. శ్రీలీల గారు, యాక్చువల్గా అంటే ఈ సాంగ్కి పర్టికులర్గా కిసక్ సాంగ్కి ఒక బాలీవుడ్ స్టార్ శ్రద్ధా కపూర్ని అనుకున్నారు. బట్ అనుకొని ఏమైందో తెలియదు. బట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇది మీరు ఒక ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యారా లేదా ఒక బాధ్యతగా ఫీల్ అయ్యారా ఈ సాంగ్? బేసిక్గా అంటే నాకు ముందేమైందో తర్వాత ఏమైందో తెలియదండి. ఏ విషయంలో అయినా నా దగ్గరకు వచ్చిన తర్వాత అది నేను ఏదైనా, ఇప్పుడు రాబిన్ హుడ్ సినిమా అయినా నేను ఒక బాధ్యతలా తీసుకున్నా, పాట అయినా నేను ఒక బాధ్యతలా తీసుకున్నానండి. శ్రీలీల గారు హియర్, నవీన్ గారు, బేసిక్గా మీరు జాన్లో గుంటూరు కారం నుంచి కుర్చీ మడత పెట్టితో వైబ్ అవుతున్నారు, ఇంకా ఆడియన్స్ దానిలోంచే బయటకు రాలేకపోతున్నారు. ఇప్పుడు అసలే చలికి చచ్చిపోతుంటే ఇప్పుడు కిసిక్ అని ఒకటి వదిలేరు. సో అండ్ లాస్ట్ ఎండ్ విత్ అంటే 2025 ఎండ్ విత్ రాబిన్ హుడ్. సో ఈ సంవత్సరం ఎలా అనిపించింది మీకు? అంత ఓపెనింగ్ అంత పెద్ద స్టార్తో చేసి, అండ్ ఇప్పుడు రాబిన్ హుడ్ కూడా బిగ్ ఫిలిం. సో ఎలా ఉంది? మధ్యలో ఇన్ని సినిమాలు, లాస్ట్ ఇయర్ ఏంటంటే మంత్కి ఒక సినిమా వస్తుండే, ఇప్పుడు తగ్గించారు, దానికి రీజన్ ఏంటి? అది ముందు చెప్పాను కదండి. సో ఐ వాజ్ ఆల్సో, నాకు నా మెడికల్ స్టడీస్కి చాలా ఒక క్రూషియల్ ఇయర్. సో నా అటెండెన్స్ చాలా తక్కువ ఉండింది ప్రీవియస్ ఇయర్ షూటింగ్ వల్ల. సో ఐ హ్యాడ్ టు కవర్ అప్ ఫర్ ఆల్ ఆఫ్ దాట్. సో దానివల్ల తీసుకొని అండ్ నీట్గా అంటే తీసుకున్న ఒకటైనా చాలా నీట్గా. వన్ మోర్ క్వశ్చన్ సార్, శ్రీలీల గారు, వన్ మోర్ క్వశ్చన్. మీరు కెరీర్ ఎంత పీక్లో ఉన్నప్పుడు ఒక ఐటమ్ సాంగ్ చేశారు, సో దానికి ఏం చెప్తారు? నేను సినిమానే సమాధం సాంగ్ చెప్తుందండి. ఆనెస్ట్లీ యూ విల్ అండర్స్టాండ్ ఇట్స్ నాట్ ట్రీటెడ్ లైక్ అన్ యావరేజ్ ఐటమ్ సాంగ్. చాలామందికి ఉండింది ఏంటి ఐటమ్ సాంగ్ అంటే, ఎన్నో సినిమాలు అడిగినా కూడా ఐ వాజంట్ రెడీ. బట్ ఇట్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ రీజన్. ఆ రీజన్ ఐ థింక్ December 5th పుష్ప రిలీజ్ అయినప్పుడు మీకు తెలుస్తుంది. సార్ రవి గారు, ఎస్, లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ ప్లీజ్. లాస్ట్ ఇయర్ మీరు సార్ మరి ఈసారి సంక్రాంతిని ఎందుకు వదిలేస్తున్నారు సార్? ఇప్పుడు మా అజిత్ గారి సినిమా ఉండొచ్చండి, ఇంకా అది ఇంకా ఎట్ టు డిసైడ్ డేటు ఏమన్నా? ఇంకా అదే తెలిస్తే సంక్రాంతికే ఉంటుందండి, ఎందుకంటే తమిళ్లో అది అప్పుడు వస్తే కనుక ఇంకా ప్యారలల్ ఇక్కడ కూడా చేయాలి కాబట్టి ఇక్కడ కూడా. మొన్న చెన్నైలో చిన్న దేవిశ్రీ గారు అలా కామెంట్ చేయడం ఏమనుకుంటారు సార్? రాబిన్ ఇక్కడ వెనకాల దట్స్ ఓకే. అయితే దాని కూడా క్లారిటీ అండి. దేవి గారు ఏమన్నారు, మా వాళ్ళకి బాగా లవ్ ఉంటుంది, దాంతోపాటు ఈ మధ్య కంప్లైంట్స్ కూడా ఎక్కువైనా అన్నారు. సింపుల్గా అది ఏముంది సార్ దాంట్లో తప్పు? మాకైతే అక్కడ తప్పేంగా అనిపిలా. తర్వాత మీరు ఇచ్చిన ఈ ఆర్టికల్స్ చూసి ఇది అదేదో బొబ్బిలి బుల్లో డైలాగ్ తల్లికి చెల్లికి అందరికి ఆ టైప్లో మేమంతా ఫ్యామిలీ అండి. దాంట్లో అయితే ఎటువంటి ఇది లేదు. దేవి గారు ఉన్నంతసేపు మేము మాతో సినిమాలు చేస్తారు, మేము ఉన్నంతసేపు ఆయనతో చేస్తాం. దాంట్లో నితిన్ గారు, హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. సో ఇక్కడ
డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేశారు మీరు. శాంటా క్లాస్ ఒకటి అండ్ పంజాబీ క్యారెక్టర్ ఒకటి అండ్ అలాగే రాజేంద్ర ప్రసాద్ గారితో మీ కాంబో చాలా బాగుంది. శాంటా క్లాస్లో కూడా చాలా స్మార్ట్గా కనిపిస్తున్నారు, చబ్బీగా కాకుండా. థ్యాంక్ యూ అండి. సో ఏ క్యారెక్టర్కి ఎక్కువ హోంవర్క్ చేశారు, ఏది కష్టం అనిపించింది అండ్ ఏది చేసినప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేశారు? ఆర్పి గారితో సీన్స్ అంటే ఆ క్యారెక్టర్, ఆ లుక్ అండ్ దానికి కావాల్సిన ఫిజిక్, దానికి కొంచెం కష్టం అనిపించింది. అండ్ సీన్స్ కూడా దాంతోనే ఎక్కువ ఉంటాయి నాకు, కామెడీ సీన్స్ అన్ని. ఆర్పి గారు అంటే అతని టైమింగ్ నేను మ్యాచ్ చేయాలి, అతను నేను అండ్ కిషోర్, సో మా ముగ్గురి టైమింగ్ మ్యాచ్ చేయాలి అక్కడ. సో యాక్టింగ్ పరంగా అక్కడ కొంచెం కష్టం అనిపించింది. అండ్ లుక్ పరంగా కూడా నాకు ఆ లుకే కొంచెం ఐ ఫీల్ లిటిల్ హార్డ్ టు మెయింటైన్ ద ఎంటైర్ లుక్ ఫర్ ఆల్మోస్ట్ 1 year. ఆ బట్టలు అనేది చాలా టైట్ బట్టలు ఇచ్చాడు నాకు, అన్ని బాడీ ఫిట్టెడ్ అమ్మాయికి ఇచ్చినట్టు ఇచ్చాడు నాకు. కాస్త తింటే పొట్టు వచ్చేది, సో తినకుండా అలాగే మెయింటైన్ చేసి ఉంటుంది. సో అది. One last question, please. సార్, ప్రొడ్యూసర్ రవి గారు, యాక్చువల్గా హీరోలు రాజమౌళి గారితో చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ సినిమాలు చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుందండి. అంటే ఆయన అంత పెద్ద స్కేల్లో చేస్తారు. అలాగే మీ బ్యానర్లో హీరోలు చేస్తున్నప్పుడు వాళ్ళ సినిమాల బడ్జెట్లు కూడా మీరు ఎంత అంటే అంత పెట్టేస్తారు. మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ సినిమాకి వచ్చేసరికి అదే రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు సార్. దానివల్ల పాపం కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మిగతా వాళ్ళు. అంటే మీరు ఎందుకని అంటే సినిమాని అలా తీసుకెళ్తారు? మొన్న ఈ మధ్య మత్తు వదలరా సినిమా less than 10 crores చేసాం. మత్తు వదలరా 1,80,00,000 చేసాం, అపార్ట్ ఫ్రమ్ పబ్లిసిటీ. ఏ సైజుకి ఆ సైజులోనే చేసామండి, చిన్నవి చేసాం. నితిన్ గారితో ఈ కథ అంత స్పాన్ ఉందండి, మీరు చూస్తారుగా. అసలు సినిమా అసలు ఎటువంటి పాన్ ఇండియా సినిమాలకి తగ్గని రేంజ్లో క్వాలిటీలో ఉండే సినిమా అండి. కథ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం సాంగ్స్ కానీ సీన్స్ కానీ చాలా చాలా బాగుంటాయండి. ఎంటర్టైన్మెంట్ ఇక పరాకాష్ఠలో ఉంటుంది వెంకీ స్టైల్లో. సినిమా అయితే పిచ్చి కాన్ఫిడెన్స్ అండి. మేము అందరం కూడా డెఫినెట్గా 25th మేము ఏదైతే అనుకున్నాం మీరు చెప్తారని ఆశిస్తున్నాం. ఈ December 5న వీళ్ళు పుష్పతో స్టార్ట్ చేస్తారు, రాబిన్ హుడ్తో మేము ఎంటర్టైన్మెంట్ చేస్తాం మైత్రి మూవీస్కి. నితిన్ గారు, On this note, yeah. యాక్చువల్గా మనకి ఈ రాబిన్ హుడ్ సినిమాలో ఇండియన్ స్క్రీన్ మీద ద బిగ్గెస్ట్ ఫిల్మ్ అంటే ధూమ్ కనిపిస్తుంది మనకి, రితిక్ రోషన్, అమీర్ ఖాన్. సో ఆ పరంగా చూసినప్పుడు మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ని ఇవ్వబోతున్నారు? మా సినిమా ఇట్స్ నాట్ అబౌట్ ధూమ్ అలాంటి సినిమా కదండి. ఇది అలాంటి సినిమా కాదు. చూడండి, అంటే సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఉట్టి ఆ దొంగతనాలు అది కాదు. సినిమాలో సినిమా ఇంకో యాంగిల్ ఉంటుంది, వేరే ఒక డ్రైవ్ ఉంటుంది. సో మీరు చూస్తే సినిమా మీకు అర్థమవుతుంది.